ఒరే అబ్బాయి ఎట్లున్నావు? ఏంది మందలా? సూపర్ అన్నాను బాబాయ్. నువ్వెలా ఉన్నావు? నాకేమరా బ్రహ్మాండంగా ఉన్నా. సరే కానీ ఏం తీయలేదు, బిర్యానీ వెరైటీ ఏదో కనిపిస్తుంది. ఏదో దమ్ బిర్యానీ అనా? లేదు లేదు బాబాయ్, ఇదైతే మా అమ్మగారు స్పెషల్గా చేసి పెడతారనమాట. నెల్లూరు స్టైల్ చికెన్ బిర్యానీ. అవునా? నెల్లూరులో మొత్తం ఎటా చేస్తారు అబ్బాయి? లేదు లేదు బాబాయ్, ఇది ముస్లిం స్టైల్లో చేశాను నేనైతే. మా ఇంట్లో అయితే ఇలానే చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అయితే మన హైదరాబాదీ బిర్యానీలలోగా మసాలా సపరేట్గా ఉండదు బాబాయ్. మొత్తం మసాలా రైస్కి పట్టేసి రైస్లో ప్రతి ఒక్క మెతుకు తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది రుచికరంగా అమోఘంగా ఉంటుంది. అసలు ఆ రైస్ తింటేనే నీకు బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది. కానీ మన హైదరాబాదీ బిర్యానీలో మసాలా మిక్స్ చేసుకొని తింటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లో జస్ట్ ఆ రైస్ ఉన్నా కూడా ఆ ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చికెన్ కానీ మటన్ కానీ ఏది వేస్ట్ చేసుకున్నా కానీ ఆ రైస్లో మొత్తం ఉంటుంది ఆ ఫ్లేవర్. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అవునా అబ్బాయి? చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంది. మరి చేసి పెడతావు నాకు? ఓకే బాబాయ్, నీకోసం అని చెప్పి ఈరోజు స్పెషల్గా చేసి పెడతాను. చూసేయి, ఎలా చేసుకోవాలో పిన్నికి చెప్పేసేయి. పిన్ని కూడా చేసేసేమను. మన యూట్యూబ్ ఛానల్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోమను. ఓకే ఓకేరా. ఆహా, ఆ ముక్క చూడండి ఎంత మెత్తగా రుచిగా ఉందో. మరి ఎలా చేసుకోవాలో చూసిద్దాం పదండి. ఓకేరా బాయ్. ఓకే బాబాయ్, ముందుగా అయితే ఒక గిన్నెలో నూనె వేసుకోవాలి. దీనికి హైదరాబాదీ బిర్యానీ కంటే కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే మసాలాలు యాలక్కాయ, దాల్చిన చెక్క, స్టార్ అనస్ పువ్వు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ముఖ్యమైన విషయం, ఇదైతే సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలి. లేదంటే మసాలాలు మాడిపోయి ఫ్లేవర్ మొత్తం చేదు వచ్చేసి చెండాలంగా ఉంటుంది. సో ఇలాగే మెల్లగా సిమ్ ఫ్లేమ్ మీద చేసుకుంటే ఆ అరోమా మొత్తం బయటకు వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే చేశాను నేను. ఎక్కడా కూడా గాబరా పడకూడదు, తొందరపడకూడదు. ఓకే, నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు. ఇక్కడైతే నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కదా, సో 200 to 250 grams ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఈ విధంగానే కట్ చేసుకోవాలి. కొంచెం లావుగా ఉండాలి. మరీ సన్నగా ఉంటే తొందరగా వేగిపోతాయి, చేతెక్కేస్తే బాగుంటుంది. సో ఈ విధంగా ఈ మాత్రం మందం ఉండాలి. వేసుకొని నీట్గా సిమ్ ఫ్లేమ్ మీద కానీ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కానీ బాగా మనకి మొత్తం ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తబడిపోవాలి. అప్పుడు మాత్రమే దాంట్లోంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆ కలర్ అనేది కూడా బ్రౌన్ కలర్లో రావాలండి. పింకిష్ కలర్లో అట్లా ఉండకూడదు. బ్రౌన్ కలర్ బాగా రావాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కడ కూడా మాడిపోకుండా ప్లస్ ఒకే చోట ఎక్కువగా కాలిపోకుండా ఉండేలాగా అటు ఇటు కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ మారుతుందో. మీరు కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఓరే అబ్బాయి, ఆ ఉల్లిపాయలు నూనెలో వేస్తే ఆ ఫ్లేవర్ భలే ఉంటుందిరా. ఆ వాసన మటుకు అమోఘంగా ఉంటుంది. అవును బాబాయ్. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మనం ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. ఇదైతే బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అయితే ఎక్కడా ఉండకూడదు. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. అసలు బిర్యానీలు పెళ్ళిలో చేస్తారండి నెల్లూరులో. అప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత వస్తుంది వాసన, గుమ్మగుమ్మలాడిపోద్ది అంతే. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అది. వేసుకున్న తర్వాత కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా కదిలిస్తూ ఉన్నాను అనమాట. వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి చూస్తున్నారా. ఆహా, నూనెలో అలా ఫ్రై అవుతూ ఉంటే ఉంటుంది. పెళ్ళిళ్ళలో చాలా ఇష్టంగా తింటారండి ఈ బిర్యానీ. ఓకే, నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే బాగా మెత్తగా అయిపోవాలండి. ఇందాక అడుగంటింది కదా, అది మొత్తం ఇప్పుడు టమాటాలు వేయడం వల్ల టమాటాలో నీళ్ళు మొత్తం బయటకు వచ్చి అడుగు నుంచి మొత్తం క్లీన్ అయిపోతుంది. సో మీరు మాడిపోతుంది అనే భయం లేకుండా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పటికే కొంచెం కొంచెంగా టమాటాల నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది. ఈ విధంగా కలుపుతూ ఉంటే మీకైతే అడుగంటదు. ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అందువల్ల అయితే అడుగంటుతుంది బాగానే. అందుకని చెప్పి జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మాత్రం పెట్టుకోండి, హై ఫ్లేమ్ అవసరం లేదు మనకి. బాగానే ఉడికిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోవాలండి. ఏమైనా చెప్పండి, నెల్లూరు బిర్యానీ ఫ్లేవరే వేరండి. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో బిర్యానీ తిని అసలు ఇది బిర్యానీయేనా అన్నాను. కానీ ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అంటున్నాను. అలాగే ఎప్పుడూ కూడా నెల్లూరు బిర్యానీ బాగుంటుందని చెప్పలేదండోయ్. ఎందుకంటే దేని రుచి దాందే అండి. ఒకటి తక్కువ ఇంకోటి ఎక్కువ అని చెప్పలేను. రెండు అయితే టేస్టీగా ఉంటాయి. ఓకే ఓకే. ఈలోపు అయితే మనం వేరే స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ నీళ్ళు దేనికంటే రైస్ మనం బాయిల్ చేసుకోవాలి దీంట్లో, అందుకని చెప్పి. ఇప్పుడు ఇందులో అయితే 1 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే ఈలోపు మన గ్రేవీ ఏదైతే రెడీ చేసుకుంటున్నామో బిర్యానీకి, అది కూడా కొంచెం కలిపేసుకుందాం మాడిపోకుండా. చూస్తున్నారు కదా,
బిర్యానీల్లో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయండి. ఒకటి కచ్చీ బిర్యానీ, అంటే మనం దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా హైదరాబాదీ బిర్యానీకి, అదనమాట. కచ్చీ బిర్యానీ అంటే అర్థం ఏంటంటే మనకి మాంసం అనేది ఉడికించకుండా రైస్‌తో పాటు కలిపి ఉడికించుకుంటాం ఆవిరి మీద. సో దాన్నైతే కచ్చీ దమ్ బిర్యానీ అంటాం. కానీ నెల్లూరు స్టైల్ బిర్యానీలో కచ్చీ దమ్ బిర్యానీ ఉండదండి. దీంట్లో అయితే మనం మాంసాన్ని ఉడికించుకొని అప్పుడు గ్రేవీలాగా చేసుకున్న తర్వాత రైస్ వేసుకొని దాంట్లో చేసుకుంటాం. సో దీని ఫ్లేవర్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్. చూస్తున్నారు కదా, వాటర్ అయితే బాగా ఉడకాలన్నమాట. ఇంకా ఉడుకు రాలేదు, అందుకని చెప్పి అట్లా వదిలేస్తున్నాం. ఆ గ్రేవీ చూస్తున్నారండి, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో ఈ విధంగా పెద్ద పెద్ద దీక్షల్లో చేస్తూ ఉంటారండి. అప్పుడు ఈ వాసనగా అయితే ఎప్పుడెప్పుడు బిర్యానీ రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దాం అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. నేనే కాదు, చాలామంది ఫీలింగ్ అదే, కానీ బయట పెట్టరు, మనమైతే బయట పెట్టేస్తున్నాం అంతే కథ, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ అయితే చికెన్ ఈ సైజ్ పీసెస్లో కొట్టుకోవాలండి. బిర్యానీ సైజ్ అని చెప్తే కొట్లో వాళ్ళే కొట్టిస్తారన్నమాట. సో ఇక్కడైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను నేను. ఇప్పుడైతే బాగా మసాలాలు ఏదైతే మనం చేసుకున్నాం ఇందాక, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే ఈ ముక్కలకి బాగా పట్టించాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. పీసెస్ మటుకు ఈ సైజులోనే ఉండాలండి, చిన్నగా ఉన్నాయంటే అసలు బాగుండదు. నేను మరీ చెప్తున్నాను, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎప్పుడు కూడా బిర్యానీకి పెద్ద పీసెసే బాగుంటాయి, ఈ బిర్యానీ అనే కాదు ఏ బిర్యానీకైనా. సో ఈ విధంగా బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టించకండి, అస్సలు టేస్ట్ బాగుండదు, ముందే చెప్తున్నాను. ఓకేనా, ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయిపోవాలి. చెప్పడం మర్చిపోయానండి, ఈ చికెన్ అయితే నేను ఒక 1/2 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఎందుకు అంటారా, అలా చేయడం వల్ల మన చికెన్ అయితే చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. చూస్తున్నారా, వాటర్ అయితే బాయిల్ అయిపోయింది, బాగా ఉడుకుతుంది కదా. ఈ టైంలో మనం అయితే ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్, గంట సేపు అని ఎందుకు అంటున్నానంటే, గంట సేపు నానబెడితేనే ఆ బాస్మతికి దాంట్లో ఉండే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందండి. ఆ ఫ్లేవర్, అరోమా అన్నీ బయటకు వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంతలో పోయి గ్రేవీలో సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ మొత్తం ఒకేసారి వేసుకోకండి, గ్రేవీ మొత్తం అయిన తర్వాత ఒకసారి చూసుకొని అప్పుడు వేసుకోండి. నేనైతే అంచనా ప్రకారం వేసుకుంటాను. సో నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే ఉప్పు, కారం, ధనియాల పొడి, కసూరి మేతి ఇది వేస్తే ఆ బిర్యానీ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మటుకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఓకే, ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. పొడి మసాలాలు వేసాం కదా, కొంచెం అడుగంటొచ్చు, సో మెల్లగా జాగ్రత్తగా చేసుకోండి. నేనైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇక్కడ, మీరైతే మీడియం ఫ్లేమ్లో అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే పక్కన రైస్ పెట్టుకున్నాను కదా, అది కూడా బాయిల్ అవుతూ ఉంది. సో మెల్లగా దీన్ని మ్యాచ్ చేయడానికి అని చెప్పి నేనైతే సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటానండి. ఓకే, చూస్తున్నారు కదా, రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. మనకైతే 50% వరకే కుక్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, 50% అంటే మెతుకు పట్టుకొని ఇట్లా అంటే విరుగుతుంది, కానీ ఎక్కడా కూడా మనకి పిండిలాగా రాదనమాట. సో ఇప్పుడైతే ఉడికిపోయింది, ఈ టైంలో స్టవ్ ఆపేసుకోండి. ఇంతలో మన గ్రేవీలో పెరుగండి, 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కదా, 1/2 కిలో చికెన్ 1/2 కిలో రైస్ అనమాట. అందుకని చెప్పి నేనైతే 100 to 150 గ్రామ్స్ వరకు పెరుగు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. పెరుగు అనేది ఖచ్చితంగా వేయాలండి, వేయకపోతే మనకి గ్రేవీ కానీ ఆ టేస్ట్ కానీ రాదు. సో అందుకని చెప్పి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెల్లూరు స్టైల్ బిర్యానీలోనే కాదండి, హైదరాబాదీ బిర్యానీలో కూడా పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళకి నేనేం చేయలేను, ఎందుకంటే దీంట్లో పెరుగు ఖచ్చితంగా వేయాల్సిందే, దీనికి ఆల్టర్నేటివ్ కూడా లేదు. ఇది మాత్రం కంపల్సరీ చెప్తున్నాను. ఓకే అండి, కానీ మీరు ఎప్పుడు కూడా తినేటప్పుడు పెరుగు ఒక్క వాసన కానీ ఆ ఫ్లేవర్ కానీ రాదండి. ఎందుకంటే మనం వేసిన తర్వాత బాగా ఉడికించుకుంటాం కదా, పెరుగు ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. కానీ మనకి గ్రేవీ అయితే బాగా వస్తుందండి, కర్రీలాగా ఎలా వస్తుందో చూసారా, సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. సో ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి. ఈ టైంలో మన చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం అయితే కొంచెం పుదీనా, అదేవిధంగా కొత్తిమీర వేసుకుంటాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. పుదీనా కూడా ఈ బిర్యానీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. పుదీనా లేకపోతే అసలు బిర్యానీ చేయొద్దని చెప్తాను నేను, ఎందుకంటే పుదీనాలో ఉండే ఫ్లేవర్ కానీ అరోమా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అది లేకుండా తింటే అసలు బిర్యానీ లాగే ఉండదు, అందుకని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడైతే నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను, అడ్జస్ట్ చేసుకొని, మీరు కూడా ఒకసారి చూసుకొని తగ్గితే వేసుకోండి. నెక్స్ట్ రైస్ ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో 50%, దాన్ని కూడా తీసుకొని ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలండి. రైస్ బాయిల్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే 50% వరకే ఉడికించాలి. అంతకంటే ఎక్కువ ఉడికించారంటే అన్నం మెత్తగా అయిపోతుంది, తినేటప్పుడు మీకు బాగుండదు.
అంతకంటే తక్కువ ఉడికిచ్చారంటే అన్నం అయితే బాగా ఉడకదనమాట. సో అందుకని చెప్పి కరెక్ట్గా ఉడికించుకోవాలి. 50% మాత్రమే ఉడికించుకోవాలి. ఎలా చేసుకోవాలో నేను చెప్పాను, క్లియర్గా చూసుకొని చేసేసుకోండి. అది సంగతి. నెక్స్ట్ అయితే మెల్లగా మసాలా మొత్తం పట్టాలండి మన రైస్కి. అనేసి కలిపేయకండి. కలిపేశారంటే మొత్తం విరిగిపోతుంది రైస్ అనేది, గ్రెయిన్స్. అందుకని చెప్పి మెల్లగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన బిర్యానీ రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకొని దీన్ని అయితే దమ్ వదిలేయాలి. దమ్ చేసే ముందు నేనైతే కింద ఒక ఇనప పెనం పెట్టుకున్నానండి ఈ విధంగా. ఎందుకంటే నా దగ్గర ఉండే గిన్నె అడుగు మందంగా లేదు. మీ అడుగు మందంగా ఉంటే గిన్నెది అలాగే పెట్టేసుకోవచ్చు. కానీ నాకైతే ఇక్కడ పల్చగా ఉంది. అందుకని చెప్పి ఇలా పెట్టుకున్నాను. అలాగే మూతకి ఒక క్లాత్ పెట్టేసుకొని ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కడ కూడా ఆయిల్ అయితే బయట పోకుండా నీట్గా ఇలా కప్పు వేసుకొని పెట్టేసుకుంటున్నాను. దీనిపైన అయితే ఇప్పుడు వెయిట్ పెట్టుకోవాలండి. మనం వెయిట్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. దీన్నైతే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్కి వదిలేసేయాలి. ఓవరాల్గా 20 మినిట్స్ కుక్ అయింది. అదేవిధంగా ఒక 30 మినిట్స్ అలాగే వదిలేసాను నేను. ఇప్పుడైతే చూసారా, ఆ మూత తీయంగానే వచ్చిందండి సువాసన. ఆహాహా, ఆ పొగలు చూసారా ఎట్లా వస్తున్నాయో. ఆ వేడికి, ఆ సువాసనకి అప్పుడే తినాలనిపించింది. కానీ వెయిట్ చేయాల్సిందే, తప్పదు. వీడియో తీయాల్సింది కదా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ నిమ్మకాయ రసం అండి. ఇది మటుకు మీ బిర్యానీకి వేరే లెవెల్ వస్తుంది టేస్ట్. సో ఖచ్చితంగా నిమ్మకాయ అయితే వేసుకోండి. చూస్తున్నారా ఉడికిన తర్వాత ఎంత బాగా ఉందో. ఏదో నేను చేశానని చెప్పి సెల్ఫ్ డబ్బా కాదు కానివ్వండి, చాలా అంటే చాలా బాగా సెట్ అయిందండి. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం చేశాను నేను బిర్యానీ. చాలా బాగుంది. చూసారా ఇట్లా అంటూ ఉంటే పొడి పొడిగా రాలిపోతుంది రైస్. అంటే అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఓకే బాబాయ్, నీకోసం అయితే బిర్యానీ రెడీ చేసేసాను. ముక్క చూసావు ఎంత జ్యూసీగా, ఎంత బాగా ఉందో. నువ్వు కూడా వేసుకొని తినేసాయి. ఓకే వ్యూవర్స్, బాయ్.